Hi guys, welcome back to my channel. ఇక్కడ మీరు చూస్తున్నారు 5.1 ఛానల్ డిఎస్పి యాంప్లిఫైర్. ఇది ఫుల్ ప్యాకేజ్ సెట్. ఇది విత్ 4 inches స్పీకర్స్ ప్లస్ ట్విటర్ అండ్ 10 inch సబ్వూఫర్, ఫుల్ MDF వర్క్, ఆల్ స్పీకర్స్ ఆల్ MDF వుడ్తో చేసింది. ఇది ఈ సెట్ మనకు వచ్చి అరౌండ్, నేనైతే బడ్జెట్ ప్రకారంగా చూసి నేను రెడీ చేశాను, అరౌండ్ మీకు 25,000 అప్రాక్స్ పడుతుంది. 10 inches ఊఫరు వస్తుంది. ఇది 180 watt ఊఫర్, 200 watt ఊఫర్ ఇది. అండ్ డిఎస్పి యాంప్లిఫైర్, క్రిస్టల్ డిఎస్పి యాంప్లిఫైర్ తెలుసు కదా మీకు. యాంప్లిఫైర్తో నేను ఫస్ట్ టైం ఈ మోడల్ చేశాను. ఇది డాల్బీ, డిటిఎస్ అండ్ ప్రొలాజిక్ అయితే ఉంటుంది దీంట్లో, ప్రొలాజిక్ 2 ఫార్మాట్లో. సో ఇదైతే పర్ స్పీకర్ వచ్చి 30 watt పర్ ఛానల్ వస్తుంది. అండ్ 10 inch సబ్వూఫర్కి వచ్చి 100 watt 100 వస్తుంది. సో బడ్జెట్ ప్రకారంగా 25,000 విత్ డాల్బీ డిటిఎస్ సపోర్టింగ్, ఆల్ రిమోట్ విత్ టోటల్ రిమోట్ కంట్రోలింగ్తో అయితే నేను తీసుకొచ్చాను. ఎలాంటి సర్వీస్ ప్రాబ్లమ్స్ లేకుండా నేను అన్నీ కరెక్ట్గా ఆలోచించి ఈ మోడల్ అయితే చేశాను. ఏ రేంజ్ వాళ్ళకైనా ఒక 25,000 అరౌండ్లో కావాలి అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఈ యాంప్లిఫైర్లో వచ్చి క్లాస్ ఏబీ, ఆ క్లాస్ ఏబీతో ఉండే ఐసీస్ అయితే యూస్ చేశాను. దాని ప్రకారంగా అయితే సూపర్గా అయితే మీకు అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇది 4 inch, ఇది నేను వచ్చి 25,000లో 4 inches 10 inch కాంబినేషన్లో తెచ్చాను. మీకు ఇంకా పెంచాలి అనుకుంటే సేమ్ యాంప్లిఫైర్ 6 inch స్పీకర్స్ 12 inches సబ్వూఫర్స్తో ఇంకొంచెం కాస్ట్ అయితే ఎక్కువ పడుతుంది. సరే సెట్ చేయొచ్చు. ఇదే యాంప్లిఫైర్ వచ్చి 10 inch సబ్వూఫర్ 12 inch కూడా రన్ చేయగలదు, డ్రైవ్ చేస్తుంది, కానీ పంచ్ అనేది తగ్గుతుంది. సో 10 inchకి అయితే నేను కరెక్ట్గా మ్యాచ్ చేశాను. స్పీకర్స్ వచ్చి 6 inches కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ నేను డాల్బీ డెమో అండ్ డిటిఎస్ డెమో అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు నా టీవీ నుంచి కనెక్ట్ చేశాను, ఆప్టికల్ కనెక్ట్ చేశాను, అదైతే నేను డెమో చూపిస్తాను. ఇది వచ్చి వాల్యూమ్ నాబ్, ఇది వచ్చి వాల్యూమ్ నాబ్. అండ్ ఇట్లా పాయింట్ ట్యాప్ చేసుకున్నామంటే సెంటర్ ట్యాప్. ఇది వచ్చి ఫ్రంట్, రియర్, సెంటర్, ఊఫరు అండ్ బేస్, ట్రబుల్ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చి ఓన్లీ సబ్వూఫర్ వాల్యూమ్, ఇది సబ్వూఫర్ వాల్యూమ్ అన్నమాట. ఇప్పుడు నేను డాల్బీ ట్రాక్ అయితే ప్లే చేశాను. అటు డాల్బీ కనెక్ట్ చేయండి కదా, లోగో ఏ ట్రాక్ వస్తా అంటే ఆ లోగో పడుతుంది స్టార్టింగ్లో. అండ్ ఛానల్ వచ్చి మల్టీ ఛానల్. నేను ఏ ట్రాక్ ప్లే చేశాను అనే దాని మీద ఈ రిమోట్లో స్టేటస్ బటన్, లాస్ట్ బటన్ వస్తుంది స్టేటస్ అని, అది క్లిక్ చేశారంటే స్టేటస్ తెలుస్తుంది. డాల్బీ 5.1 48 kHz ట్రాక్ వస్తుంది అనేసి. This is the left channel. Next, we have the center channel. Over here is the right channel. This
This is the right surround channel. మీకు హెడ్ ఫోన్స్ కనెక్ట్ పెట్టుకుంటే కరెక్ట్గా డివైడ్ అయితే మీకు తెలుస్తుంది. కొంచెము లెఫ్ట్ రైట్ మైక్ అయితే యూజ్ చేశాను నేను, కాబట్టి డివైడ్ అయితే అవుతుంది. The next sound you'll hear is the మొత్తం LFE సెంటర్లోనే channel. వస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చి డిటిఎస్ ట్రాక్. పడింది కదా డిటిఎస్ అని లోగో. డిటిఎస్ ట్రాక్ ప్లే ఇప్పుడు. ఇది డిటిఎస్ ఎక్స్ అనేసి ట్రాక్, అది వీడియో. ఇది స్పీకర్ డివైడింగ్ వీడియో, ఇది ట్రాక్స్ అనేది వాడు చూపిస్తాడు. ఇక్కడ వీడియోలో అయితే 5.1.2 అట్లా రకరకాలు చూపిస్తాడు, కానీ అవుట్పుట్ మాత్రం 5.1 ఇది ట్రాక్ వాళ్ళు వీడియోలో వచ్చిండేది. 5.1 ఉండేది, ఇట్లా 7.1. ఎలా ఇప్పుడు మీకు మీకు 7.1 కాన్ఫిగరేషన్ ఎప్పుడు చూపించలేదు కదా. ఇది 7.1 కాన్ఫిగరేషన్. మీకు ఫ్రంట్ సెంటర్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ టీవీ దగ్గర సెంటరు, లెఫ్ట్ ఫ్రంట్, రైట్ ఫ్రంట్. ఇది వచ్చి సబ్ ఊఫర్ అక్కడికి వెళ్ళిపోయింది. లెఫ్ట్ కార్నర్ కానీ రైట్ కార్నర్ కానీ పెడతారు. అండ్ ఇది వచ్చి సరౌండ్స్. మనం కూర్చున్న చోట నుంచి మన రైట్ సైడ్ ఇయర్ మన చెవు నుంచి స్ట్రైట్ ఆపోజిట్లో మనకి సరౌండ్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ ఆపోజిట్లో కరెక్ట్గా మనం లెఫ్ట్ సరౌండ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఇట్లా యాంగిల్ నుంచి ఎక్స్ లాగా అనమాట. ఇట్లా ఎక్స్ టైపు ఫ్రంట్కి సరౌండ్కి మన ఎక్స్ అని కాదు. మనం ఏంటంటే మా వాల్ ఉందనుకోండి, వాల్కి ఇట్లా మన వెనకాల ఈ పక్క ఇట్లా గోడకి సెట్ చేసేయాలి. ఇది సరౌండ్, రియర్ సరౌండ్స్ వస్తాయి. ఇది కాన్ఫిగరేషన్ 7.1కి 5.1కి. అండ్ ప్లే కాదు, movie rolls. ఇప్పుడు నేను ప్లే చేసింది వచ్చి టీవీలో ఏఏసి ట్రాక్, అంటే స్టీరియో అనమాట. అడ్వాన్స్డ్ ఆడియో కొడాక్లో ప్లే చేశాను, కానీ ఇది రిసీవ్ చేసుకుంటుంది డాల్బీలో. నేను ఇచ్చింది మాత్రం స్టీరియోలో ఇచ్చాను, కానీ డాల్బీ ట్రాక్ అనేది రిసీవ్ చేసుకుంటుంది మల్టీ ఛానల్. స్టేటస్ కూడా చూడండి, డాల్బీ స్టీరియో తీసుకుంటుంది. ఇది చూడండి నేను ఇచ్చింది అక్కడ. అంటే డాల్బీ స్టీరియో ఎట్లా వస్తుందంటే, అక్కడ మనం టీవీలో, నా టీవీలో ఏంటంటే డాల్బీ ప్రాసెసర్ అయితే ఇచ్చాడు, డాల్బీ ఆడియో ప్రాసెసరు.
సో నార్మల్ స్టీరియో కంటెంట్ని కూడా డాల్బీ కంటెంట్లోకి మార్చి పంపిస్తుంది. ఇంకా ఈ రిసీవర్ మీద బేస్ అనమాట, అంటే లెఫ్ట్ రైట్ కానీ అది కంట్రోల్ లెఫ్ట్ రైట్ కానీ సరౌండింగ్ కానీ డివైడ్ చేస్తుందా లేదా అని చూడవచ్చు. Steal from the corner shop. But it was me. Never could take a punch. సూపర్గా డివైడ్ అవుతుంది. On me! చూడండి, ఇప్పుడు డాల్బీ ట్రాకే వస్తుంది దీంట్లోకి, స్టీరియో ట్రాక్ వస్తాను కానీ చూడండి కరెక్ట్గా సెంటర్గా వాయిస్ అయితే వస్తుంది. అంటే యాంప్లిఫైరు డాల్బీ స్టీరియో ఇచ్చినా కానీ మీకు డాల్బీ 5.1లోకి నీకు మొత్తం డివైడ్ అయితే చేస్తుంది. అండ్ నార్మల్ ప్రొలాజిక్ 2 అంటే నీకు బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేయడం కానీ ఆక్స్ నుంచి పెన్ డ్రైవ్ నుంచి కనెక్ట్ చేసినప్పుడు ప్రొలాజిక్ 2 అయితే అది ప్రొలాజిక్ 2 ఫార్మాట్లో అయితే ప్లే చేస్తుంది. అండ్ మీ టీవీలో కూడా డాల్బీ ప్రాసెసర్ కానీ ఇచ్చుంటే అది డాల్బీ స్టీరియో తీసుకుంటుంది అండ్ 5.1లో కన్వర్ట్ చేస్తుంది. ఏదో డాల్బీ ట్రాక్స్ డైరెక్ట్గానే పంపించినా తీసుకుంటుంది, లేదు డాల్బీ స్టీరియో ఇచ్చినా తీసుకుంటుంది, డిటిఎస్ 5.1 ట్రాక్ ఇచ్చినా తీసుకుంటుంది. ఆల్ ట్రాక్స్ ఆర్ సపోర్టెడ్. దీంట్లో మా బేసిక్గా ఉండే అన్ని ట్రాక్స్ అన్నీ సపోర్ట్ చేస్తుంది. లేటెస్ట్ డిటిఎస్ ఎక్స్ డాల్బీ అట్మాస్ అనేటివి ఇంకా దీంట్లో సపోర్ట్ చేయవు. దీనికి ఇంకా ఇదనే కాదు, ప్రస్తుతం ఉండే మార్కెట్లో ఉండే ఏ బోర్డ్స్ ఈ మెయిన్ లేటెస్ట్ టెక్నాలజీ ఉండే ఫార్మాట్స్ సపోర్ట్ చేయదు. సో స్పీకర్స్ అయితే నేను జిప్ ట్విటర్స్ యూస్ చేశాను అండ్ ఆర్గాక్ స్పీకర్స్. మంచి వెయిట్ అయితే ఉంది, మ్యాగ్నెట్ పవర్ అయితే బాగుంది ఇది. అండ్ జిప్ ట్విటర్స్ కూడా మంచి క్వాలిటీ ఉంది. వుడ్ వచ్చి MDF వుడ్, దగ్గర చూడండి MDF వుడ్ ఇది. ఇంత మందంతో వస్తుంది వుడ్. మంచి వెయిట్ కూడా చాలా వెయిట్ ఎక్కువ ఉంది. అండ్ బేస్ క్వాలిటీ అన్నీ బాగుంది. అండ్ రెజ్యూమ్ కూడా ఉంది దీంట్లో. వాల్యూమ్ మనం అన్నీ సెట్ చేసేసుకొని ఆఫ్ చేసినప్పుడు ఆన్ చేసినా కానీ అదే వాల్యూమ్ అయితే మనకి వెంటనే అయితే చేసుకుంటుంది అది సెట్టింగ్స్. అండ్ సబ్ ఊఫరు పేపర్ క్వాలిటీ కూడా ఇది ఫోము పాలీఫిల్ ఇది ఉంది. ఇది లోపల వచ్చి పాలీఫిల్ చేశాను. అండ్ MDF వుడ్ ఇది చాలా మందం అయితే ఇంత ఉంది, ఇంత మందంతో అయితే చేయించాను. లెంత్ కూడా చాలా పొడుగు ఎక్కువ ఉంది, యాంప్లిఫైర్ కంటే ఇంకా చాలా పొడుగు ఉంది. వుడ్ ఇది పైపు అంటే ఇది అయితే ఎట్లా అంటే డబల్ టైప్ చేయించాను. విత్ లోపల ఇంటర్నల్ వచ్చి పాలీఫిల్ ఉంటుంది, ఎల్పోర్టెడ్ ప్లస్ పైప్ ఉంటుంది. లోపలికి చాలా పొడుగు, ఎంత పొడుగు ఉందో అంత పొడుగు పైప్ ఉంటుంది, ప్లస్ ఎల్పోర్టెడ్ అనమాట డిజైన్. ఎక్స్పీరియన్స్ అయితే పక్కా మీకు మంచి థియేటర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సూపర్ బేస్ ఉంటుంది, సాఫ్ట్ పంచ్. ఇది ఈ యాంప్లిఫైర్ యొక్క రిమోట్ ఫ్రెండ్స్. ఇది వచ్చి స్టాండ్ బై మోడ్. ఫస్ట్ బటను రెడ్ ఉండేది ఆఫ్ అయిపోతుంది, ఆన్ చేస్తే అండ్ ఈ బటన్స్ వచ్చి ఫస్ట్లో ఉండేటివి ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, తర్వాత కోయాక్సల్ 1, కోయాక్సల్ 2 అండ్ USB కనెక్షన్ ఇవ్వలేదు USB. ఇది వచ్చి ఫ్లాక్ ఆడియో ఫార్మాట్, MP3 ఫార్మాట్ అండ్ WAV ఫార్మాట్ అయితే మీకు ప్లే చేస్తుంది. అండ్ బ్లూటూత్, ఆక్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది అది ఆక్స్ పిన్స్. నెక్స్ట్ ఇంకా HDMI 1, 2, 3. ఇంకా ఇది వచ్చి ఇంకా సపోర్టింగ్ అంటే ఇంకా బోర్డు కంపెనీ వాళ్ళు అయితే బోర్డు ఇంకా వదలలేదు. ARC అదే ఈ ARC ఈ HDMI అంత వర్క్ అవ్వదు. ఇంకొచ్చి ఈ మోడ్ సెలెక్షన్స్ అంతా లోపల మీకు ఇంటర్నల్గా సెట్టింగ్స్ అన్నీ వస్తాయి. ఇది వచ్చి మూవీ మోడు. ఉండండి బీటీలో చూపిస్తాను.
ఈ బటన్ ఉంది కదా, ఇది వచ్చి మ్యూజిక్ మోడు, మ్యాట్రిక్స్, వర్చువల్, ఎమోలియన్, స్టీరియో అంటే లెఫ్ట్ రైట్ ప్లస్ సబ్ ఊఫర్ వస్తుంది. మూవీ మోడ్ అయితే మొత్తం వాయిస్ అంతా 90% వాయిస్ అంతా డైలాగ్స్ అన్నీ నీకు సెంటర్లోకి తీసుకొచ్చేస్తుంది. లెఫ్ట్ రైట్లో చాలా తక్కువ వినపడుతుంది, ఇంకా రియర్లో ఏమి ఉండదు, మొత్తం డివైడ్ అయితే బాగా చేస్తుంది మూవీ మోడ్ ఇది. అండ్ ఇదే బటను ఏ మోడ్ అని ఉంది కదా, ఈ మోడ్ బటను అట్లే లాంగ్ ప్రెస్ చేశారంటే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని వస్తుంది. సెటప్, స్పీకర్ సెటప్, దాంట్లో స్పీకర్ కాన్ఫిగరేషను ఎట్లా సెట్ చేసుకున్నారని, బ్యాక్ రావాలంటే టెస్ట్ బటన్ నొక్కారంటే వస్తుంది. తర్వాత డిఎస్పి క్రాస్ ఓవర్ అంటే స్పీకర్కి ఎంత హెడ్స్ ఉండాలి, అవుట్పుట్ బేస్ హెడ్స్, తర్వాత ఊఫర్ హెడ్స్ ఎంత ఉండాలి. ఇది డిఎస్పి డిలే అనేసి వస్తాయి. డిలే అంటే మీకు ఇంకా నచ్చలేదు, ఇంకా డివైడింగ్ అంటే దీంట్లో మళ్ళీ డిలే టైమింగ్ సెట్ చేసుకొని ఆ డిలేస్ మిల్లీ సెకండ్స్లో తేడా చూపిస్తుంది. ఇవన్నీ ఏం చేంజ్ చేయడం అవసరం లేదు, యాజ్ పర్ కంపెనీ వాళ్ళు అంతా రెడీ చేసి ఇచ్చారు. అండ్ ఇది వచ్చి ఆడియో సెటప్, మోడ్స్ లెవెల్ ఎంత ఉండాలి, 32 డెసిబెల్స్ అంత మోడ్స్ లెవెల్ ఇవి. తర్వాత ఇన్పుట్ గెయిన్, యూఎస్బీలో ఎంత గెయిన్ ఉండాలి, తర్వాత అట్లా చేంజ్ చేసుకోవచ్చు. ప్రతి యూఎస్బీలో ఫ్రంట్ ఎంత గెయిన్ ఉండాలి, రియర్ ఎంత గెయిన్ ఉండాలి అన్నీ మీరు ఒకసారిగా సెట్ చేసుకునేసారంటే సరిపోతుంది. టోన్లు ఆన్ ఆఫ్, దేనికి టోన్ ఉండాలి దేనికి ఉండకూడదు అట్లా అనమాట. వచ్చి సిస్టము, జనరల్ సెట్టింగ్స్, సిస్టమ్ సెట్టింగ్స్లో జనరల్ సెట్టింగ్స్ వచ్చి బూట్, స్టాండ్ బై, ఆన్ ఆఫ్, ఇట్లా ఎల్సిడి టైమర్. ఈ టైమర్ ఎన్సీడీ టైమర్ వచ్చి నాన్ స్టాప్ ఆన్లో లేకుండా అట్లా ఆఫ్ చేసి మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు ఆన్ అయ్యి మిగతా టైంలో ఆఫ్ అయిపోతుంది, అట్లా సెట్టింగ్ అనమాట. ఇంకా అట్లే లాక్స్, చైల్డ్ లాక్ అన్నీ ఉంటాయి. హెచ్డిఎంఐ సెట్టింగ్స్ ఇంకా కంపెనీ వాళ్ళు ఇంకా వదలలేదు కాబట్టి ఇంకా వర్క్ అవ్వవు ఇవన్నీ. వెల్కమ్లో ఎడిటింగ్, డాల్బీ అట్మాస్, డిటిఎస్ఎక్స్, సోనీ, పైనీర్, జేబిఎల్, డిఎస్పి, డిటిఎస్ ఆడియో సిస్టమ్స్ అని రకరకాలుగా ఇచ్చారు. సోర్స్ నేమ్ ఎడిటింగ్ అనమాట. మీకు యూఎస్బి, బ్లూటూత్, ఎఫ్ఎం ఇట్లా ఇవి మీకు నచ్చలేదు అనుకుంటే ఈ వాళ్ళు ఎఫ్ఎం అంటే దానికి ఏం మార్చుకోవాలి, మనం నేమ్ విడిగా సెట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ నేము మీకు ఇది ఉంటుంది కదా, దీంట్లో బ్లూటూత్లో మనం సెల్ ఓపెన్ చేసినప్పుడు ఆ నేమ్ ఉంటుంది, ఆ నేమ్ అట్లా ఎడిటింగ్ అనమాట. కీ సెక్షను చాలా రకరకాలు ఇచ్చారనమాట. పిన్ చేంజింగ్, ఫ్యాక్టరీ రీసెట్. ఇంకా మీకు ఏదైనా తేడాగా గజిబిజిగా అనిపించింది అనుకుంటే మీరు మార్చిండేది ఫ్యాక్టరీ రీసెట్ చేశారంటే కంపెనీ సెట్టింగ్స్లోకి వచ్చేస్తాయి, సరిపోతుంది. అండ్ దట్స్ ఇట్. ఇంకా ఇక్కడ వచ్చి మ్యూట్ సెక్షను, ఇది వచ్చి మ్యూట్ బటన్, ఇది బటన్ మ్యూట్. ఇంకా ట్యూనర్ ప్లస్ ఇంకా మీకు తెలిసి ఉంటుంది నాకు తెలిసి ట్యూనరు ఇలాగనమాట. ఇది వచ్చి ఫ్రంట్ 2 స్పీకర్లకి వాల్యూమ్ కంట్రోలింగ్. ఇంక ఇది వచ్చి రియర్ కంట్రోలింగ్, ఇది సబ్ ఊఫర్, ఇది సెంటర్ కంట్రోలింగ్కి వాల్యూమ్ కంట్రోల్. మొత్తం ఈ అన్ని స్పీకర్లకు గాను వాల్యూమ్, మాస్టర్ వాల్యూము. ఇది వచ్చి బేస్ ట్రేబుల్ కంట్రోలింగ్. 1, 2, 3 ఇవన్నీ మీకు నార్మల్ పెన్ డ్రైవ్ ఇవన్నీ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసినప్పుడు ఇంకా ఆ ట్రాక్ ప్లేలిస్ట్లోకి నెంబర్ మార్చుతుంది. అండ్ వచ్చి స్టేటస్ వచ్చి ఏం ట్రాక్, ఈ ఆప్టికల్ కోయాక్సిల్లో పెట్టినప్పుడు ఏం ట్రాక్ వస్తుంది అనేసి స్టేటస్ తెలుస్తుంది. ఇంక ఇది యూజరు, థియేటర్, మ్యూజిక్, ఇట్లా మీకు ఒక్కొక్కలాగా ఒక సెట్టింగ్. యూజర్ నొక్కితే మొత్తం అది లెవెల్గా మార్చుకునేస్తుంది, వాల్యూమ్ అన్నీ ట్రిమ్ చేసుకునేస్తుంది ఛానల్. థియేటరు, మ్యూజిక్ అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా మార్చేసుకుంటుంది. ఇది యూజరు, నేను యూజర్లో పెట్టున్నాను. అట్లా థియేటర్ కింద మారుతాయి. పైన ఇక్కడ మ్యూజిక్ ఈ ప్లేస్ ఉంటాం కదా, కింద ఇది మ్యూజిక్, యూజరు, థియేటర్, మ్యూజిక్ సెట్టింగ్స్.
ఇది వచ్చి మ్యూజిక్, మూవీ మోడా, ఏం మోడ్స్ అంటే అవుట్పుట్ సెలెక్షన్, ప్రొలాజిక్ మోడ్స్ ఉంటాయి. అదే డిఎస్పి అంటే ఇలాగనమాట. డిఎస్పిలో స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా రకరకాల ప్రొలాజిక్ సెట్టింగ్స్ అయితే ఇస్తారు, ఆ ఫార్మాట్స్. అండ్ బ్లూటూత్ కనెక్షన్లో ఉంది, కనెక్షన్ లేదా, ఇంకా పైన ఏ మోడ్లో ఆన్, ప్రజెంట్ ఏ సెలెక్షన్ మోడ్ ఏదైతే ఆన్లో ఉందో చూపిస్తూ ఉంటుంది మామూలు ఏదైతే. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అది కూడా మొత్తం ఏ మోడో ఆ సెట్టింగ్స్లోనే ఉంటుందండి. ఇది వాల్యూమ్ మీకు చెప్పాను ఆల్రెడీ, సబ్ ఊఫర్ వాల్యూమ్ ఇది. ఇది వచ్చి మెయిన్ వాల్యూమ్, మాస్టర్ వాల్యూము. సెంటర్ బటన్ నొక్కుతా అంటే ఒక్కొక్కటి ఇండివిజువల్కి మార్చుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్స్ నేను కనెక్ట్ చేశాను కదా, ఇది ఫ్రంట్, సరౌండ్స్, సెంటర్, కింద సబ్ ఊఫర్ ఒకటి, సింగిల్ ఛానల్. ఇది అవుట్ఫ్లో ఒకటి ఉంది, ఇన్ఫ్లో ఒకటి, 2 ఫ్యాన్స్ ఉంటాయి. వచ్చి ఆప్టికల్ 1 కనెక్ట్ చేశాను కదా నేను కేబుల్, ఆప్టికల్ 2 కేబుల్ కూడా ఉంది. అండ్ కోయాక్సల్ ఉంది, కోయాక్సల్ 2 ఉంది. ఆక్స్ పిన్ కనెక్ట్ చేయొచ్చు, ఇక్కడ ఆక్స్ డైరెక్ట్ కనెక్ట్ చేయొచ్చు, లేదంటే బ్లూటూత్ ఉంది, పెన్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇన్బుల్ట్ స్పీకర్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చాను దీనికి. ఎలాంటి ఐసీ కానీ ఇన్బుల్ట్ స్పీకర్ ప్రొటెక్షన్ కూడా కనెక్ట్ చేశాను. ఏదైనా ఐసీలో ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే, లేదు స్పీకర్స్ ఏదైనా ఫుల్ షార్టెడ్ అయిపోయి, లేదా ఐసీ నుంచి ఏదైనా బర్న్ అయిపోయి దానిలో నుంచి అవుట్పుట్ వచ్చేసి స్పీకర్లు కాలిపోకుండా ఉండడానికి స్పీకర్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశాను. అదైతే కట్ ఆఫ్ చేస్తుంది ఎలా ప్రాబ్లం ఉన్నా కానీ. ఇట్లా స్పీకర్కి ఇట్లా ఫ్రేమ్ వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేము ప్రతి స్పీకర్స్కి. అండ్ సబ్ ఊఫర్కి వచ్చి ఇట్లా మొత్తం కవర్ అయితే ఫ్రేమ్ నెట్ అయితే వస్తుంది, అన్నిటికీ కవర్ వస్తుంది. అండ్ ఫుల్ యాంప్లిఫైరు, ఈ ప్యాకేజీ సెటప్ అంతా నేను పార్సల్ త్రూ ఎస్ఆర్ఎంటీ కానీ, నవత ట్రాన్స్పోర్ట్ కానీ, ఏపీ వరకు అండ్ హైదరాబాద్, బెంగళూరు వరకు అయితే, బెంగళూరు మెయిన్ సిటీస్ వరకు అయితే నేను ఏఎన్ఎల్ పార్సల్ బస్సు సర్వీస్ ఉంది కదా, ఏఎన్ఎల్ పార్సల్ అయితే పంపిస్తాను. ఇంకా దానికైతే సపరేట్ ప్యాకేజింగ్ ఛార్జెస్ ప్లస్ అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ పడతాయి. యాంప్లిఫైర్ ప్రస్తుతం రేటు అప్ టు ఒక 1-2 వీక్స్ 3 వీక్స్ వరకు అయితే ఇదే రేటే మెయింటైన్ చేస్తాను. తర్వాత అయితే మళ్ళీ మారిపోతుంది రేటు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే పైన బెల్ రింగ్ అనే ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మీకు నేను ఏదైతే ఎప్పుడు అప్లోడ్ చేసినా కానీ వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.